ముకుంద జ్యువెలరీ కాస్లపేర్ ఫెస్టివల్ ఫ్లాట్ 9.99% VA మాత్రమే ఫిబ్రవరి 7 నుండి 15 వరకు. తక్కువ ఖర్చు, ఎక్కువ సేవింగ్. వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి హ్యూమనిస్ట్ బాబు గోగినేని గారు మనతో ఉన్నారు. నమస్కారం బాబు గారు. నమస్కారం. బాబు గోగినేని గారు, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన H1B బిల్లు రద్దుకు సంబంధించిన ప్రతిపాదన రిపబ్లికన్ ఎంపీ గ్రీవ్ స్టూబ్ ప్రతిపాదించారు. H1B వీసాలు రద్దు అయితే, అంటే ఎక్సైల్ యాక్ట్ అంటున్నారు దీన్ని, ఇది రద్దు అయితే పరిణామాలు ఏంటి? అంటే వీళ్ళు రద్దు చేస్తామంటే రద్దు చేసేస్తారా అండి? ఇది ఒక రకమైన హిస్టీరియా డెవలప్ అయింది. విదేశీయులు వచ్చి మన దేశాన్ని నాశనం చేస్తున్నారు. విదేశీయులు వచ్చి మన దేశంలో ఉద్యోగాలన్నింటినీ వాళ్ళు తీసేసుకుంటున్నారు. అమెరికన్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ లేకుండా భారతీయులు, చైనీసు, ఆరిజిన్ పీపుల్ ముఖ్యంగా మన దేశంలో జాబ్స్ని డేంజర్లో పెడుతున్నారు మన వాళ్ళకి అన్నది ఒక బ్రాడ్ పర్సెప్షన్. ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నప్పుడు తెలుగు వాళ్ళ పిచ్చేషాల గురించి మాట్లాడుకోవచ్చు. అమెరికాలో వీళ్ళు బుద్ధిగా ఉండట్లేదని, పిచ్చి పిచ్చిగా చేస్తున్నారని, భారతీయులు కూడా తిక్కగా చేస్తున్నారని, అవన్నీ నిజమే. కానీ అది ఆ లెవెల్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు విదేశీయుల పట్ల ద్వేషం, కోపం తీసుకురావటం అన్నది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మూవ్మెంట్ యొక్క ఉద్దేశం. అంతేకాకుండా 2025, 2026 నుండి కూడా తమ ఎజెండా తీసుకురావాలి అని కొంతమంది జాత్యహంకారంతో కూడిన ఒక స్ట్రాంగ్ మూవ్మెంట్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. దాంట్లో భాగంగా H1B వీసాలని మనం ఎంటర్టైన్ చేయకూడదు అని వీళ్ళు అంటున్నారు. ఆఖరికి మాగా మూవ్మెంట్ మెయిన్ బెనిఫిషియరీ, దాన్ని ఇనిషియేట్ చేసిన ట్రంపే ఏంటి ఊరికాట మాట్లాడుతున్నారు, మన దేశంలో లేరు కాబట్టి వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం కదా, మనం వద్దు అంటే అయిపోతుందా అని ఆయనే అన్నాడు. ప్రెసిడెంట్, రెండోసారి ప్రెసిడెంట్గా వచ్చి నాకు అన్నాడు. మస్క్ ఏమన్నాడు, అసలు బయట దేశం నుండి H1B వీసాల మీద వచ్చేవాళ్ళు లేకపోతే మనం చాలా దెబ్బతింటామన్నారు. ఇంకా ఒక టెక్ కంపెనీ ఆయన ఏమన్నాడు, $1,00,000 ఫీజు, ఇప్పుడు $100,000 ఫీజు కంపెనీ కట్టాలి కొత్తగా H1B వీసాని స్పాన్సర్ చేయాలి. 100,000 కాదు, 1 million కూడా కడతాము, మాకు అవసరం ఉంది అని అన్నారు. ఎందుకు అన్నారండి? ఇది ఏదో విదేశీయుల మీద ప్రేమ కాదు, అక్కడ ఇండస్ట్రీకి అవసరం ఉంది. ఇప్పుడు అవసరం ఏ లెవెల్లో ఒకసారి మనం క్యాల్కులేట్ చేస్తే, గూగుల్ లాంటి కంపెనీ, అమెజాన్ లాంటి కంపెనీ ఒక H1B వీసా హోల్డర్ని ఎంప్లాయ్ చేసుకున్న కారణంగా సంవత్సరంలో కంపెనీ బట్టి $1.5 million నుండి 500,000, అంటే 1.5 million అంటే $15 లక్షలు, $5 లక్షల నుండి $15 లక్షల వరకు ఒక ఎంప్లాయీ, H1B వీసా మీద వచ్చిన ఒక ఎంప్లాయీ మీద ఆ కంపెనీకి వచ్చే లాభం. ఇప్పుడు కంపెనీస్ అన్నీ దే ఆర్ డ్రివెన్ బై దేర్ అకౌంట్స్ బుక్స్ కదా. ఈ మనిషిని ఉద్యోగంలో పెట్టుకుంటే జీతానికి ఇంత ఖర్చు అవుతుంది, గవర్నమెంట్ పర్మిషన్స్కి ఇంత ఖర్చు అవుతుంది, ఇదంతా చేసినా కూడా నాకు డబ్బులు మిగిలితే నేను అది చేస్తాను. దట్ ఈజ్ మై కంపెనీ. ప్రభుత్వం అలౌ చేస్తే లీగల్గా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో పని చేయించుకుంటాను. వాళ్ళు ఎందుకు అవసరం అయ్యారు అని అంటే, లోకల్గా దేశంలో హయ్యర్ ఎడ్యుకేషన్కి చాలామంది ప్రిఫరెన్స్ ఇవ్వకుండా 12th క్లాస్ కంపల్సరీ ఎడ్యుకేషన్ తర్వాత ఏదో చోటా మోటా ట్రేడ్స్ ఉద్యోగాలు, డ్రైవర్లు, ఇటువంటి పనులు చేసుకునే వాళ్ళు చాలామంది. ఆ కారణంగా ఈ డెఫిసిట్ని పూడవటానికి ఇప్పుడు అమెరికా ప్రభుత్వం మీరు చదువుకోండి, మీకు ఫీజు తక్కువ చేస్తాము అన్న మాట అనలేకపోతుంది. ఎందుకు వెళ్ళట్లేదు హైయర్ ఎడ్యుకేషన్కి? ఎవరైనా ఒక హైయర్ ఎడ్యుకేషన్ డిగ్రీ యూరప్ బయట, యూరోపియన్ యూనియన్ దేశాల బయట, ప్రపంచంలో ఎక్కడైనా సరే బ్యాచిలర్స్ అండ్ మాస్టర్స్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఆ డిగ్రీతో పాటు
$1,00,000 $50,000 అప్పుతో బయటపడతారు. ఫీజులు కట్టడానికి, లివింగ్ ఎక్స్‌పెన్సెస్‌కి. భారతదేశం నుండి వెళ్తున్న వాళ్ళు మన దేశం నుండి క్రితం సంవత్సరం అంటే 2024కి 363,63,000 మంది మన దేశం నుండి అక్కడికెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు $20 బిలియన్ ఖర్చు పెట్టారు. ఇది అమెరికా సర్వీసెస్ ఎక్స్‌పోర్ట్ భారతదేశానికి. ఇప్పుడు ఇంతమంది అక్కడికెళ్ళి చదువుకుంటున్నారు. ఇండియా నుంచి లోన్ తీసుకోవటమో, లేకపోతే తల్లిదండ్రులు డబ్బులిచ్చి పంపియటం. అమెరికాలో టిపికల్ స్టూడెంట్‌కి తల్లిదండ్రులు కాదు పే చేసేది. బ్యాంక్ లోన్ తీసుకుంటారు. స్టూడెంట్ లోను ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళు వర్కింగ్ లైఫ్‌లో దాన్ని తీర్చాలి. యూకేలోనూ అంతే, ఆస్ట్రేలియాలోనూ అంతే. ఇది భరించలేక చాలామంది ఉన్నత విద్యలకి వెళ్ళట్లేదు. సో, ఎవడో ఒక బిల్లు తీసుకొస్తే అది పాస్ అయితే అమెరికా ఇండస్ట్రీ కుప్పకూలుతుంది కదా! సడెన్‌గా ఇప్పుడు 10 లక్షల మంది అక్కడ H1B వీసాల మీద ఉంటారండి. దాన్ని నేను ఫేజ్ ఔట్ చేస్తాను, నేను దాన్ని రద్దు చేస్తాను అనంటే, ఆ స్థానాలు ఎట్లా ఫిల్ చేయాలి? 2 మార్గాలున్నాయి. ఒకటి, ఆ కంపెనీ మూసేసుకోవాలి. 2, ఆ కంపెనీలో ఏ ఉద్యోగం అయితే నువ్వు విదేశీయులతో ఫిల్ చేయనీయట్లేదో, ఆ ఉద్యోగాన్ని విదేశానికి ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. అంటే బెంగుళూరులో ఇయ్యాలి ఆ ఉద్యోగం. హైదరాబాద్‌లో ఇయ్యాలి హైటెక్ సిటీలో, ఫ్యూచర్ సిటీలో అండ్ వేరెవర్ ఎల్స్. అంటే బాబు సో గోగినేని గారు, ఇప్పుడు కొన్ని ఈ గ్రెగ్ స్ట్యూబ్ ఆయన చెప్తుంది అంటే H1B రద్దు బిల్లు, ఎక్సైల్ యాక్ట్ ఏదైతే ఉందో అది ప్రవేశపెట్టిన ఆయన ప్రతిపాదించిన వ్యక్తి చెప్తుంది ఏంటంటే 2015లో డిస్నీ 250 మందిని తొలగిస్తే అందులో మొత్తం అందరినీ H1B ద్వారానే తీసుకుంది డిస్నీ. మైక్రోసాఫ్ట్ 16,000 మందిని తొలగిస్తే అందులో 9,000 మంది H1B ద్వారానే రిక్రూట్ చేసింది. ఇంత స్టాటిస్టిక్స్ ఉన్న నేపథ్యంలో మీరు చెప్తున్న దాని ప్రకారం దాదాపు మోర్ దాన్ 50% H1B ద్వారానే రిక్రూట్ చేస్తున్న పరిస్థితి. వీటిని ఆగిపోతే ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉండే అవకాశం ఉంది యూఎస్ది? అంటే ఇప్పుడు చాలా ఫన్నీగా ఉంటుందండి. ప్రభుత్వం యూకేలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, న్యూజిలాండ్లో కానీ, అమెరికా, కెనడాలో కానీ విదేశం నుండి ఎవరినైనా తీసుకొస్తే వాళ్ళకి విద్యార్హత ఉండాలి, వాళ్ళకి కనీసం ఇంత జీతం ఇవ్వాలి అని ఉంటుంది. ఇప్పుడు ఆ కనీసం జీతం కంటే కొంచెం ఎక్కువ ఇచ్చి వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? కంపెనీల ప్రాఫిట్ కారణం. ఇప్పుడు వీళ్ళు విశేషాలు వేస్తే నిజంగా ఈ ఉద్యోగం వేరే దేశానికి వెళ్తుంది, అమెరికాలో ఉండదు. ఇప్పుడు అమెరికాకి రప్పించి అమెరికాలో ఉదాహరణకి $1,00,000 జీతం ఇచ్చుకుంటూ వాళ్ళకి ఉద్యోగం కల్పించారండి. అదే వ్యక్తిని అమెరికా తీసుకురాకపోతే ఈ స్పాన్సర్షిప్ $1,00,000 కంటే కూడా తక్కువ జీతానికి, ఇప్పుడు ఇండియాలో పనిచేస్తుంటే 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల జీతంతోనే మంచి ఉద్యోగాల్లో పెట్టుకుంటారు కదా చాలా మందిని. అంటే జీతం సగం అవుతుంది, ఈ ప్రాసెసింగ్ ఖర్చు తగ్గిపోతుంది. అట్లాగే ఇప్పుడు గ్లోబల్ ఎక్సలెన్స్ డెలివరీ సెంటర్స్ అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా వాటిలో భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి కదా, అక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఇది ఇప్పుడు ముఖం నీదే, కన్ను నీదే అయినప్పుడు, నువ్వు వేలు కూడా నీదే అయినప్పుడు నువ్వు పొడుచుకుంటే ఎవరికి ఏంటి? సో ఇట్స్ ఎ సిల్లీ థింగ్ అండి. అండ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గో ఎనీవేర్. ఎందుకంటే అంత బుద్ధి లేని వాళ్ళు కాదు. ఇది ఒక రెటారిక్. దేశంలో విదేశీయులు తీసుకెళ్ళిపోతున్న ఉద్యోగాల మీద కోపం, ఆ కోపాన్ని ఓట్లుగా మార్చుకోవటం. ఇప్పుడు ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా మెక్సికో నుండి, లాటిన్ అమెరికా దేశాల నుండి వచ్చిన వాళ్ళని కంట్రోల్ చేయమన్న విషయంలో చాలా వరకు ఒక లెజిటిమేట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఎందుకంటే నేను అన్నాను చూడండి, ఉన్నత విద్యలు చేయని వాళ్ళు ఏ ఉద్యోగాల కోసం ట్రై చేయాలో వాటిల్లో లోయెస్ట్ బ్యాండ్ ఉద్యోగాలు ఈ ఇల్లీగల్గా పనిచేస్తున్న వాళ్ళు తీసుకుంటారు. లోయెస్ట్ బ్యాండ్, నాట్ హైయెస్ట్ బ్యాండ్.
వాళ్ళ కారణంగా జీతాలు తగ్గిపోతున్నాయి, జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయి అన్నది ఒక ఆందోళన. ఆ ఓట్లు తెచ్చుకోవాలి అన్నది వీళ్ళ ఉద్దేశము, దురుద్దేశం. ఆర్థికంగా ఏమవుతుంది, H1B అన్నది ఆ లెవెల్ ఉద్యోగాలు కాదు కదా. H1B అన్నది ఒక అంటే H1B ఓన్లీ ఐటీ కాదండి. ఏదో మనం హైదరాబాద్ బేస్గా మనం బతుకుతూ మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి డిఫరెంట్ IT ప్రొఫెషనల్స్, చాలా మంది ప్రొఫెషనల్స్ ఉంటారు కదా వివిధ రంగాలు. ఎగ్జాక్ట్లీ. అకాడమిక్ వర్క్ కూడా వీసాస్ ఉంటాయి. అండ్ H1B ఈజ్ నాట్ ది ఓన్లీ కైండ్ ఆఫ్ వీసా. అవును. ఇప్పుడు రకరకాల వీసాల్లో మోస్ట్ పాపులర్ ఈజ్ H1B అని. కానీ నేను మీకు డిస్కషన్లో నేను మీతో అన్నాను కూడా ఇంతకుముందు, ఊరికే నా దేశానికి రావద్దు అంటున్న దేశానికి పోవాలి అని ఎక్కువ ఉవ్విళ్ళూరకూడదు. ఎందుకంటే ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. బయట దేశం నుండి వచ్చిన వాళ్ళు మన ఉద్యోగాలు తీసేసుకుంటున్నారు. అది వాస్తవం అయినా కాకపోయినా మన మీద ఒక రకమైన ద్వేషం బిల్డ్ అవుతుంది. దాన్ని కరెక్ట్ చేసే లీడర్షిప్, సోషల్ లీడర్షిప్, పొలిటికల్ లీడర్షిప్ లేదు. కేవలం కంపెనీల యజమానులు మాత్రమే ఈలాన్ మస్క్తో సహా మాకు అవసరం అని అంటున్నారు. ఎవరికి అవసరమో వాళ్ళు అనట్లేదు ఈ మాట. కానీ దెర్ ఈజ్ అ లాట్ ఆఫ్ బిల్డప్ అన్నమాట. అమెరికానే కాదండి, ఐర్లాండ్లో ఈ దేశాన్ని ఇండియన్స్ ఆక్యుపై చేసేసుకుంటున్నారు. ఐర్లాండ్ పిల్ల దేశం అండి. ఐర్లాండ్ నుండి ఐర్లాండ్ జనాభాకి 10 రెట్ల ఎక్కువ మంది అమెరికాలో ఉంటున్నారండి. అమెరికాలో ఐర్లాండ్ జనాభాకి 10 రెట్ల మంది అక్కడి ఆరిజిన్స్ ఉన్న వాళ్ళు ఉంటున్నారు. 1860లో ఐర్లాండ్లో బ్రిటిష్ పాలన కారణంగా ఒకప్పుడు ఐర్లాండ్ని బ్రిటన్ ఆక్యుపై చేసుకుంది. అక్కడ క్షామం వచ్చి తిండి లేక దేశం ఖాళీ అయిపోయింది. వాళ్ళందరూ అమెరికా వెళ్ళారు, ఉత్తర అమెరికా, కెనడా కానీ యునైటెడ్ స్టేట్స్. వాళ్ళు కూడా అంటే తమ దేశంలో ఉన్న జనాభాకి 10 రెట్ల మంది ఎక్కువ వాళ్ళ డయాస్పోరా బయట దేశాల్లో ఉంటుంటే వాళ్ళు కూడా భారతీయులు మన దేశాన్ని ఆక్యుపై చేసేస్తున్నారండి. బ్రిటన్ యొక్క అత్యంత ధనవంతుడు ఒక 15 ఏళ్ల క్రితం రాట్క్లిఫ్ అనే అతను నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమిటి? బ్రిటన్ని కాలనైజ్ చేస్తున్నారు, బ్రిటన్ని వలస రాజ్యంగా ప్రకటిస్తున్నాడు ఆయన. ఎవరికి వలస రాజ్యంగా? వచ్చి పని చేస్తున్న ఇమైగ్రెంట్స్కి. అది వాస్తవం కాదు కదా. అతను అన్ని డబ్బులు ఉన్నవాడు, బ్రిటన్లో ట్యాక్స్ కట్టకుండా ఉండటానికి మొనకో వెళ్ళి అక్కడ గత 5 ఏళ్ళ నుంచి అక్కడ ఉంటున్నాడు. అట్లాంటి వాళ్ళు కూడా దాడి చేస్తున్నారండి. బ్రిటన్ వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు బ్రిటన్కి వస్తున్న వాళ్ళపైన దాడి చేస్తారు. సో ప్రపంచవ్యాప్తంగా బయట దేశం నుండి వచ్చిన వాళ్ళపైన ఒక రకమైన నెగటివ్ థాట్స్, థింకింగ్, ఉద్యమాలు అనకూడదు కానీ పబ్లిక్ డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. మీకు ఆస్ట్రేలియా విషయం కూడా తెలుసు. ఉన్న దేశాల్లో కాస్త బెటర్గా ఉన్నది యూరోపియన్ యూనియన్ దేశం. ఆ కొత్త భాష ఏదో నేర్చుకోండి, రమ్మంటున్న జర్మనీకి వెళ్ళండి, లేదు యూరోపియన్ కంట్రీస్లో అవకాశం. బాబు గారు, ఈ ప్రత్యామ్నాయ దేశాలు ఈ అవకాశాలు ఎక్కడెక్కడ ఓపెనింగ్స్ ఉన్నాయి అవన్నీ మనం మాట్లాడదాము. అయితే ఈ గ్రెగ్ స్ట్యూబ్, ఈయన రిపబ్లికన్ ఎంపీ, ఆయన పర్స్పెక్టివ్ ఏం కనిపిస్తుంది? వాళ్ళ ఉద్దేశం, రాజకీయ ఉద్దేశం ఎలా అర్థం చేసుకోవాలి మనం? ఇది కొంచెం లేట్గా వస్తున్న మూవ్మెంట్ అండి. ఎందుకంటే వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా కాంగ్రెస్లో రిపబ్లికన్ పార్టీ పొజిషన్ చాలా వీక్ అయిపోయింది. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్లో ఒకటి వాస్తవం, వాళ్ళకి మెజారిటీ ఉంది. కానీ ఈ ఎప్స్టీన్ ఫైల్స్ విషయం, ఏ విషయం పైన అయితే ఉద్యమం చేసుకుని అధికారంలోకి వచ్చాడో ట్రంప్, ఆ ఫైల్స్ అన్ని రిలీజ్ అవుతూ ఉంటే రిపబ్లికన్ పార్టీ వాళ్ళే ఒక అడుగు వెనక్కి వేస్తున్నారు. వీళ్ళలో చాలామంది క్రిస్టియన్స్, ఫండమెంటలిస్ట్ క్రిస్టియన్స్. వాళ్ళల్లో చాలామంది ట్రంప్ ఏం చేసినా కూడా మేము ట్రంప్కే సపోర్ట్ చేస్తామనే ఒక బ్యాచ్ కూడా ఉంది. కానీ దట్ ఈస్ నాట్ ద మెజారిటీ బ్యాచ్.
అంటే నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా, అదంతా కూడా కారణమా? మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కంటే ముందే అమెరికన్ ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు మనకి ఎవ్రీడే కనిపిస్తాం. అవును. మిడ్ టర్మ్ లో అసలు అమెరికన్ పార్లమెంట్ అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్, దీని రూపం మారే ప్రమాదం మనకుంది అని ట్రంపే చెప్పాడు. హ్మ్. నన్ను ఇంపీచ్ చేయబోతున్నారు వీళ్ళు, ఒకవేళ వాళ్ళు గెలిస్తే నన్ను ఇంపీచ్ చేస్తారు అని తన రిపబ్లికన్ పార్టీ వాళ్ళకి ఆయన వార్నింగ్ ఇచ్చాడు. సో థింగ్స్ ఆర్ చేంజింగ్. ఓకే. ఇప్పుడు ఈ బిల్ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారండి ఈ బిల్ వస్తే? ఓకే. బాబు గోగినేని గారు, ఇప్పుడు అమెరికాలో అవకాశాలు తగ్గితే అంటే ఉద్యోగ వీసాల విషయంలో కావచ్చు, లేకపోతే విద్యార్థి వాళ్ళు F1 వీసాలకు సంబంధించి కావచ్చు, అంటే అక్కడ చదవాలని విదేశాల్లో చదవాలనుకుంటున్న వాళ్ళకి కావచ్చు, మీరు తెలుగు ప్రొఫెషనల్స్కి లేకపోతే విద్యార్థులకి ఏ దేశాలని మీరు ప్రత్యామ్నాయాలుగా సూచిస్తారు? ఆస్ట్రేలియా, కెనడా, UK వంటి దేశాలు ఎంతవరకు స్టేబుల్ ఆప్షన్స్? మొదటి ప్రిన్సిపల్ అండి, మనల్ని వద్దు అనుకున్న వాళ్ళు, మనల్ని ఒప్పుకోని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళకూడదు. అది గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా కొంతమంది తిక్కగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి దేశంలోనూ అటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు కాదు. ఇప్పుడు సిస్టము, చట్టము, ఒపీనియన్ మేకర్స్ అందరూ మనకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఆ దేశంలో మనకి గట్టి సపోర్ట్ లేనప్పుడు ఆ దేశానికి వెళ్తే ఎవ్రీడే దెర్ ఇస్ ఎ టెన్షన్, సమ్ టైమ్స్ దెర్ ఇస్ వైలెన్స్. ఆ కారణంగా అమెరికాకి ప్రత్యామ్నాయం వెతుక్కోమంటున్నాను. అమెరికా న్యూస్లో, రిపోర్ట్స్లో ఈ రాజకీయ నాయకులు ఇట్లా మాట్లాడినా కూడా అది చాలా అద్భుతమైన అవకాశాలు ఇచ్చే సమాజం, ఎకానమీ. ప్రపంచమంతా చాలా డేంజర్లో ఉన్నప్పుడు ప్రపంచాన్ని కాపాడింది ఒకరోజు అమెరికా. ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్లో అమెరికా లేకపోతే ఈరోజు మనం జర్మన్లో మాట్లాడుకునేవాళ్ళం, ఈరోజు మనం జాపనీస్లో చర్చించుకునేవాళ్ళం. ఆ దేశం యొక్క ఫ్యాసిస్టులు వచ్చి ప్రపంచం రూపాన్నంతా మార్చేసి ఉండేవాళ్ళు, నాశనం చేసి ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితుల నుండి అమెరికాతో పాటు అప్పటి సోవియట్ యూనియన్, UK, ఫ్రాన్స్ వీళ్ళు ఆదుకున్నారు ప్రపంచం. ఇది ఒక బ్యాడ్ ఫేజ్లో ఉంది ఇవాళ. అది మారుతుంది, దాంట్లో అనుమానం. బట్ ఈ రోజు నిర్ణయం తీసుకోవాలి అని అంటే మనకి యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఈ యాంటీ ఇమైగ్రెంట్ మూవ్మెంట్ అన్నది స్ట్రాంగ్గా లేదు. స్లైట్గా టు ద రైట్ మూవ్మెంట్ ఉన్నది. మళ్ళీ దానికి కరెక్షన్ వస్తుంది. ఇప్పుడు కొన్నేళ్ల క్రితము ఆస్ట్రియా దేశంలో అపోజిషన్ పార్టీ చాలా పవర్ఫుల్ అయిపోయింది. వాళ్ళ అధికారంలోకి వచ్చే డేంజరే అది. ఎందుకంటే తెల్లగా లేని వాళ్ళు, క్రిస్టియన్లు కాని వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వాళ్ళని పంపించేద్దాము అన్న ఉన్మాదంగా వాళ్ళు క్యాంపెయిన్ చేసి అధికారంలోకి వచ్చే గడప దాటారు యాక్చువల్లీ. అప్పుడు యూరోపియన్ యూనియన్ దేశాలన్నీ కూడా ఆస్ట్రియాతో మేము సంబంధాలను కట్ చేసుకుంటాము అని వార్నింగ్ ఇచ్చింది. అంటే యూరోపియన్ యూనియన్ దేశాలు ఇటువంటి పాలసీని మేము ఒప్పుకోము అన్నారు. సో అప్పుడు ఈ పార్టీ నుండి టాప్ లీడర్షిప్ని అక్కడ ప్రభుత్వంలోకి రానికుండా చూశారు. ఆ తర్వాత ఏదో కార్ యాక్సిడెంట్లో ఆయన చనిపోయాడు. వాళ్ళ స్ట్రెంగ్త్ తగ్గింది. జర్మనీలో దెర్ ఈస్ ఎ వెరీ స్ట్రాంగ్ మూవ్ టువర్డ్స్ ద రైట్ వింగ్. సో మనం ఇల్యూషన్స్లో ఉండకూడదు, భ్రమ వద్దు. దెర్ ఈస్ ఎ మూవ్మెంట్ ఇన్ యూరప్ ఆల్సో టువర్డ్స్ రైట్ వింగ్ పాలసీస్. కానీ అది అమెరికాలో లాగా ద్వేషపూరితంగా లేదు. ఇప్పుడు మన దేశం యొక్క పాలసీస్ మారాలి. బయట దేశాల నుండి వస్తున్న వాళ్ళు మన సమాజాల్లోకి ఇమడటం లేదు, కాబట్టి మనకు వాళ్ళు వద్దు. ఇప్పుడు కొన్ని వేల మంది హైదరాబాద్కి రోహింగ్యాలు వస్తే ఎంత లొల్లి చేస్తున్నారు. నేను రోహింగ్యాలను చూసామా హైదరాబాద్లో? వాళ్ళు ఏదో హైదరాబాద్ని నాశనం చేస్తున్నారు అని రాజకీయ దురుద్దేశాల కోసం శరణు కోరి వచ్చిన వాళ్ళపైన దాడి చేస్తున్నారు. బంగ్లాదేశ్ నుండి శరణు కోరి వచ్చిన వాళ్ళని ఏరి వేసేయాలి, వాళ్ళు కీటకాల్లాగా లాంటి వాళ్ళని హోమ్ మినిస్టర్ గారే చెప్పారు.
అటువంటి డేంజరస్ డైలాగ్ లేదు, కానీ దెర్ ఈస్ ఎ షిఫ్ట్ టువర్డ్స్ ద రైట్. ఆ కాంటెక్స్లో ఫ్రాన్స్కి భారతదేశానికి ఒక ఒప్పందం ఉందండి. ఒప్పందం ఏంటంటే, భారతదేశం నుండి ఫ్రాన్స్కి వెళ్ళి మాస్టర్స్ చదువుకుంటే అక్కడ మాస్టర్స్ డిగ్రీ పొందిన వాళ్ళు 5 ఏళ్ల పాటు వర్క్ పర్మిట్ తెచ్చుకోవచ్చు. దాని అర్థం ఉద్యోగం ఇస్తామని కాదు. మీరు కరెక్ట్ ఆ దేశంలో ఏ ఉద్యోగాలు కావాలి, ఏ ఉద్యోగాలు విదేశీయులు మాత్రమే చేయగలరు అన్నవి కొన్ని చూసుకుని అటువంటి ఎడ్యుకేషనల్ స్ట్రీమ్లోకి జాయిన్ అయితే ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే. ఫ్రాన్స్లో కూడా నిరుద్యోగుల సంఖ్య తక్కువేం లేదు. సో ఇట్స్ నాట్ ఎ గోల్డెన్ ఇన్విటేషన్, ఇట్స్ నాట్ ఎ రెడ్ కార్పెట్, బట్ అవకాశాలు ఉన్నాయి. మీరు జర్మనీ వరకు చూసుకుంటే ఉద్యోగం లేకపోయినా వీసా తెచ్చుకున్న మా దేశానికి రా, 6 నెలల నుంచి 12 నెలలు నువ్వు ట్రై చేసుకుని ఉద్యోగం తెచ్చుకో, నీకు నేను వర్క్ పర్మిట్ ఇస్తాను అని జర్మనీ అంటుంది. ఏ జర్మనీ? ఎక్కడైతే రైట్ వింగ్ మూవ్మెంట్ బాగా ఉందని అన్నానో ఆ జర్మనీలో కూడా ప్రాక్టికల్గా మాకు అవసరం కాబట్టి మీరు వచ్చి ఉద్యోగం వెతుక్కోవచ్చు అంట. దీంట్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత యుద్ధంలో కోట్ల మంది చచ్చిపోయారు కాబట్టి వాళ్ళందరూ యుక్త వయస్సులో ఉండి వాళ్ళందరూ సైన్యంలో చేరిన వాళ్ళు చచ్చిపోయారు కాబట్టి, అట్లా చచ్చిపోయిన వాళ్ళలో చాలామంది యూరోపియన్ దేశాల వాళ్ళు కాబట్టి అక్కడ ఉద్యోగాలలో చేయటానికి మనుషులు లేక విదేశీయుల్ని రప్పించుకున్నారు. వాళ్ళని జర్మనీలో ఎక్కువగా టర్కీ నుంచి వస్తే వాళ్ళని గెస్ట్ వర్కర్స్ అన్నారు. అంటే మీరు పర్మనెంట్గా కాదు, మా అవసరం ఉన్నంత కాలం ఉండాలి, మీరు వెళ్ళిపోవాలి అని అన్నారు. కానీ 20-30 ఏళ్లలో వాళ్ళు ఇంటిగ్రేట్ అవుతారు, వాళ్ళ పిల్లలు అక్కడ పుడతారు, వాళ్ళు అక్కడ స్కూళ్ళకి కాలేజీలకి వెళ్తారు. సో ఆ ముఖ చిత్రం అనేది మారిపోయింది, డెమోగ్రాఫిక్స్ ఆల్టర్ అయింది. సో జర్మనీ ఈజ్ వెల్కమింగ్ అండి. జర్మనీలో అమెరికాకి వెళ్ళిన వాళ్ళందరూ ఎన్ని లక్షల రూపాయలు ఫీజుల కింద కట్టాలి. ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్లో మంచి యూనివర్సిటీలో ఫీజు ఆల్మోస్ట్ నథింగ్ అండి. ఓ 1000 యూరోలో 2000 యూరో అంటే హైదరాబాద్లో ఉండి ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుకోవటానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ అవుతుంది ఫీజు మీరు ఈ టాప్ యూనివర్సిటీల్లో చేరితే. మీరు ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ, స్వీడన్లో కానీ, డెన్మార్క్లో కానీ, నార్వేలో కానీ ప్రతి యూనివర్సిటీ కాదు, ప్రతి ఒక్క స్టూడెంట్ కాదు, మీరు ఇండియాలో మంచి మార్కులతో వెళ్ళాలి. దెన్ యువర్ ఫీజ్ ఈజ్ లెస్. అక్కడ చదువుకున్నాక కొన్నేళ్ల పాటు పనిచేసే వర్క్ పర్మిట్స్ ఇస్తాం. అక్కడికి వెళ్ళి దీనికి ఎవరికో 5 లక్షలు, 4 లక్షలు, 3 లక్షలు ఫీజులు కట్టుకుని ఏమీ లేదు. ఆ సోమరిపోతాను వదిలేసి మీరే ఆ దేశాల యొక్క పాలసీస్ ఏంటో తెలుసుకోండి. వాటన్నిటిలో కూడా మీరు ఆ దేశం యొక్క భాష నేర్చుకుంటే ఈజీగా ఉంటుంది, ఇంటిగ్రేట్ అవుతారు. అక్కడికి వెళ్ళి తిక్కవాగుడు వాగద్దు. ఇప్పుడు ఈ హౌలా మాటలు ఏవైతే ఉన్నాయి చూడండి, భారతదేశంలో విమానాలను మేమే కనిపెట్టాము, ఆల్జిబ్రా మా దగ్గరే తయారైంది, ఇవన్నీ ఇండియాలో నడుస్తాయి. ఎక్కడ 150 కోట్ల మందిలో 40 కోట్ల మందికి చదువురాని దేశంలో నువ్వేం మాట్లాడినా నడుస్తుంది. రాజకీయ నాయకత్వం వాటిని ఎంకరేజ్ చేస్తున్న కారణంగా ఈ గుండా మాటలు, ఫాల్తూ మాటలు నడుస్తాయి. ఇవన్నీ కనిపెట్టిన దేశం పోయి నువ్వు ఈ మాటలు మాట్లాడితే చీపురు తిరగబెట్టి కొడతారు. ఇప్పుడు అమెరికా పోయి విమానం మేమే చేసాము, మా అగస్త్య ముని చేశాడంటే ఊరుకుంటాడండి వాడు? 110 ఏళ్ల క్రితము మెకనైజ్డ్ ఏరోప్లేన్ తయారు చేసిన అమెరికాకు పోయి మీ రైట్ బ్రదర్స్ కంటే 2000 సంవత్సరాలకు పూర్వమే మా అగస్త్య ముని చేశాడు అను, లేకపోతే పుష్పక విమానం అంటే ఎవడన్నా ఒప్పుకుంటాడండి? 80-85 ఏళ్ళు సగటున బతుకుతున్న మనుషులున్న సమాజానికి పోయి 68-69 ఏళ్ల జీవిత కాలం ఉన్న ఇది లైఫ్ స్పాన్ ఉన్న మన దేశం నిండిపోయి మా మంత్రాలతోనూ
లేకపోతే మా గోమూత్రంతోనూ ఆరోగ్యాలు బాగా ఉంటాయి అని అంటే వాళ్ళు మన వెనక చూస్తారండి. అంటే బాబు గారు ఇంకా ఏ దేశాల్లో మన వర్క్ వీసా పర్మిట్ల విషయంలో కావచ్చు, లేకపోతే పిఆర్ వీసాలు కావచ్చు, పిఆర్ పాలసీలు కావచ్చు, ఎక్కడ ఇంకా స్థిరంగా ఉన్నాయి? ముఖ్యంగా స్వీడన్, నార్వే, డెన్మార్క్, అట్లాగే జర్మనీ, బెల్జియం కూడా అండి. బెల్జియం ఒక వింత ప్రదేశం, ఎందుకంటే ఆ దేశంలో 3 భాషలు ఉన్నాయి. ముఖ్యంగా డచ్ అండ్ ఫ్రెంచ్. ఈ 2 భాషల్లో ఓ భాష నేర్చుకోవాలి. ఇటాలియనో జర్మనో వస్తే మంచిదే. ఇట్లా మీరు భాష నేర్చుకోవాలి. ఇటలీకి వెళ్ళొచ్చు. ఇటలీ ఎంత పొడుగాటి దేశం అంటేనండి, పైనేమో ఆల్ప్స్ చలి ఉంటుంది, దక్షిణాన భారతదేశం అంత వేడి ఉంటుంది, వెదర్ అట్లా ఉంటుంది. సో వీ కెన్ యాక్చువల్లీ డూ వెల్ ఇన్ ఇటలీ వెదర్ వైజ్. మనకి గ్రీస్ ఉన్నది, వాళ్ళెవరు రావద్దనట్లేదు. ముఖ్యంగా వాళ్ళెవరు రావద్దనట్లేదు. వాళ్ళు రమ్మంటున్నారు, మాకు అవసరం ఉందంటున్నారు, ఇక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు. అంటే రిమోట్ వర్క్ కావచ్చు, లేకపోతే గ్లోబల్ హైరింగ్ ఇవన్నీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా కావచ్చు, లేకపోతే ఇతర దేశాలు వెళ్ళకుండా మన దగ్గరే ఉండి వర్క్ చేయడం ఎంతవరకు రియలిస్టిక్? అవకాశాలు ఉన్నంత వరకే కదండి. ఇప్పుడు భారతదేశంలో వేరే దేశాల వాళ్ళు పెట్టుబడి పెట్టి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు వీ కెన్ గో. రిమోట్ వర్క్ ఎవరికి సాధ్యం అండి? ఐటీ వారికే కదా. మీరు వేరే ఫీల్డ్స్లో ఉంటే రిమోట్గా పనిచేయటం అన్నది చాలా కష్టం కదా. మనం ఐటీ ఇండస్ట్రీ చాలా ముఖ్యము, మన ఎక్స్పోర్ట్ లెవెల్ చాలా హై, ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్. కానీ మన ఎకానమీ అంతా అది కాదు కదా. ఇప్పుడు పుట్టిన ప్రతి ఒక్కడు తెలుగోడు ఐటీ జాబ్ కోసమే పుట్టలేదు కదా. సో రిమోట్ వర్క్ మే నాట్ బి పాసిబుల్ ఫర్ ఆల్ కంపెనీస్. ఎవరికి వాళ్ళు నా పర్సనల్ అంబిషన్స్ అనేవి చూసుకోవాలండి. నేను ఉద్యోగం కోసం చదువుకోవాలి అనే వాళ్ళతో నేను ఏకీభవించనండి. సో నా యాటిట్యూడ్, అప్రోచ్ డిఫరెంట్. సో ఇది చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, రేపు గూగుల్లోనో అమెజాన్లోనో టాటా వాడు ఉద్యోగం ఇస్తాడు అని పిల్లల్ని పెంచవద్దు. పిల్లలకి మల్టీ ఫ్యాసెటెడ్ పర్సనాలిటీస్ ఉంటాయి. కొంతమందికి ఆర్ట్స్లో, కొంతమందికి హ్యుమానిటీస్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, హిస్టరీలో ఇంట్రెస్ట్ ఉంటుంది, సంగీతంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. పెద్ద జీతాలు ఉండకపోవచ్చు, కానీ సంతోషంగా బతుకుతారు. సంతోషం కావాలా, జీతం మాత్రమే సంతోషం ఇస్తుందా అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. కానీ ఐ థింక్ మనం పిల్లలని తల్లిదండ్రుల బారి నుండి రక్షించాలి. బాబు గారు, ఇప్పుడు పేరెంట్స్ యాంగిల్లో మనం మాట్లాడితే పేరెంట్స్ పిల్లల విషయంలో ఏమనుకుంటారు అంటే ఇదివరకు సంపన్న వర్గాలకు మాత్రమే ఉండేది, ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు తమ పిల్లల్ని మంచి చదువు చదివించాలంటే విదేశాల్లో చదివించాలి అనేది ఉండేది. దీనికోసం వాళ్ళు పిఎఫ్లు విత్డ్రా చేసుకోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రాపర్టీస్ తనఖా పెట్టడం కావచ్చు, వాళ్ళ ల్యాండ్స్ ఏమైనా ఉంటే అమ్ముకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసి విదేశాలకి చదువు కోసం పంపించేవాళ్ళు. అలాంటి వాళ్ళకి ఒక చక్కటి ప్లానింగ్ మీరు ఏం చెప్పబోతున్నారు? ప్రస్తుతం ఈ జియో పాలిటిక్స్ నేపథ్యంలో, ప్రపంచాల్లో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో మీరు ఇచ్చే సూచన ఏంటి? అంటే ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి కదండి. బ్రాడ్గా ఇప్పుడు భారతదేశంలో గొప్ప విషయం ఏంటంటే తల్లిదండ్రులతో పాటే ఉండాలి, తల్లిదండ్రులు పిల్లలతో పాటే ఉండాలి, తర్వాత మనవాళ్ళు మనవరాళ్ళతో పాటే ఉండాలి అన్న ఒక గ్రేట్ బాండింగ్ ఉంది. అది ఎక్కడ అవకాశం అన్నది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు కొన్ని దేశాలు రాణిస్తాయి, కొన్ని దేశాలు రావటానికి కూడా కుటుంబ సభ్యుల్ని కష్టపెడతాయి. ఇప్పుడు పోర్చుగల్ కానీ, ఇటలీ కానీ, గ్రీస్ కానీ తమ చుట్టాలను తీసుకురావటానికి సపోర్ట్ చేస్తాయి. ఆస్ట్రేలియా కూడా టు ఎ లార్జ్ ఎక్స్టెంట్ దే ఆర్ ఎన్కరేజింగ్. మీరు H1B వీసా మీద వెళ్ళిన వాళ్ళు, లేకపోతే అమెరికాలో గ్రీన్ కార్డు పొందిన వాళ్ళు తమ తల్లిదండ్రుల్ని రప్పించుకోవాలి అని అంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మనం వింటూనే ఉంటాం కదా. వీసా రిజెక్ట్ అయింది,
నేను ఇప్పుడు చెప్పిన యూరోపియన్ దేశాల్లో వీసా రిజెక్షన్స్ చాలా తక్కువ అండి కుటుంబ సభ్యులకి. అది కూడా మన వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ కన్సిడరేషన్ కదా. ఇప్పుడు అమెరికాలో జీతాలు ఎక్కువ వస్తాయి, అమెరికాలో జీతం ఎక్కువ వస్తుంది, కానీ నువ్వు ఇన్సూరెన్స్కి ఎంత కట్టాలి, మెడికల్ ఇన్సూరెన్స్కి ఆ లెక్కలు వేసుకో. ఇప్పుడు ఉదాహరణకి మీరు ఆస్ట్రేలియాలో ఉన్నారండి, మీకు ఆస్ట్రేలియాలో ఉంటే మెడికేర్ ఉంటుంది. మెడికేర్తో మీకు రెగ్యులర్ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఆల్మోస్ట్ 0 అండి. అమెరికాలో మీకు తెలుసు కదా, చాలామంది పిల్లలు పుట్టే టైంకి గర్భవతిగా ఉన్న వాళ్ళు ఇండియాకు వస్తారు ప్రసవం కోసం. ఎందుకు అంటే అమెరికాలో ఫీజులు కట్టుకోలేము మనం హాస్పిటల్. ఏది గ్రీన్ కార్డ్ ఉండొచ్చు వాళ్ళకి, పుట్టిన పిల్లలకి ఆ దేశంలో పుడితే వచ్చే సిటిజన్షిప్ ఆ అడ్వాంటేజెస్ ఉంటాయి. భారతదేశానికి ఎందుకు వస్తున్నారు ప్రసవానికి? అక్కడ బిల్లులు కట్టుకోలేక, అక్కడ ఖర్చులు తట్టుకోలేక. అట్లాంటి లెక్కలు కూడా అందరూ వేసుకో, కేవలం జీతం ఒక్కటే చూడు. ఇంకొకటి ఏంటంటే భాష అండి. అమెరికా వెళ్తే చాలా ఈజీగా, ఇప్పుడు తల్లిదండ్రుల జనరేషన్ ఇప్పుడు 50-60లో ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ వచ్చు కదా. సో అక్కడ ఇమడటం ఈజీ. మీరు ఫ్రాన్స్కో, జర్మనీకో, ఇటలీకో, గ్రీస్కో వెళ్తే, పోర్చుగల్కో వెళ్తే కొంచెం ఆ లోకల్ భాష కూడా తెలుసుకునే అవసరం ఉంటుంది. ఆస్ట్రేలియాకు ఉండదు, అక్కడ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు. న్యూజిలాండ్కి ఉండదు, ఎందుకంటే అక్కడ ఇంగ్లీషే మాట్లాడతారు. ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది నేను ఇక్కడికి వచ్చి ఏం చేయాలి అంటారు తల్లిదండ్రులు పిల్లల దగ్గరకు వచ్చినప్పుడు. ఎందుకంటే చేయటానికి ఏం ఉండదు కదా. అది బాంబేకి వెళ్ళినా కూడా అదే ఇబ్బంది. మీరు ఆస్ట్రేలియాకి వస్తేనో లేకపోతే ఇంగ్లాండ్కి వెళ్తేనో అనే కాదు, మీరు కొత్త ప్రదేశానికి వెళ్తే అక్కడ ఏం చేయాలో మీకు తెలియదు. అక్కడికి ఇండియన్ టీవీ వచ్చి టీవీకి బానిసలై ఉన్న వాళ్ళు టీవీని చూసుకుంటూ కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు. ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటో దాన్ని బట్టి నిర్ణయం తీసుకో. ఉద్యోగాలు కావాలి, చదువు తర్వాత ఉద్యోగం కావాలి అని అనుకుంటే ఆ దేశంలో ఏ ఉద్యోగాలకి వాళ్ళు స్కిల్స్ షార్టేజ్ ప్రకటించారో చూసుకో. ఇప్పుడు ఆస్ట్రేలియా ఉందండి, న్యూజిలాండ్ ఉందండి, ఇంగ్లాండ్ ఉందండి. మాకు ఈ నైపుణ్యాలు ఉన్న వాళ్ళు కావాలి అని క్లియర్గా ఆ దేశాలు చెప్తున్నారు. ఆ నైపుణ్యాలు ఏంటో తెలుసుకుని, అది మీ పిల్లల ఇంట్రెస్టో కాదో తెలుసుకుని, పిల్లని బాధ పెట్టద్దు, పిల్లల్ని ఈ బానిసలుగా చేయొద్దు ఉద్యోగానికి. ఆ ఉద్యోగం కోసం ఈ చదువు చదివి మీరు అక్కడికి వెళ్ళేటప్పటికీ ఆ ఖాళీలు ఫిల్ అయిపోతే ఏం చేస్తారు? ఇప్పుడు ఆస్ట్రేలియాలో అకౌంటెంట్స్ అవసరం ఉంది అని పొలోమన్ అందరూ అకౌంటెన్సీ కోర్సులు చేశారండి ఆస్ట్రేలియా. ఇవాళ అకౌంటెన్సీ ఈజ్ నాట్ ఏ వాల్యుబుల్ స్కిల్. ఇవాళ అకౌంటెన్సీ చేసిన వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా వెలువెల్లాడుతున్నారు. ఇక్కడ ఫీజు తక్కువేం కాదు, 10 లక్షల రూపాయలు ఫీజులు కట్టారు. ఇప్పుడు పర్మనెంట్ రెసిడెన్సీకి పాయింట్స్ బేసిస్ మీద వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు, అది మెరిట్స్ మీదే జరుగుతుంది. దాంట్లో అకౌంటెన్సీకి పెద్ద పాయింట్స్ లేవు. సో ద చాయిస్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్. నేను హైదరాబాద్లో పెరిగిన వాడిగా నేనేమంటానంటే, తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉన్నది, మనకు కమ్యూనిటీ అంటే వాళ్ళతో మాత్రమే మనం ఇంటరాక్ట్ అవ్వాలని కాదు, మనకు ఒక కమ్యూనిటీ సపోర్ట్ కావాలి అనుకుంటే ఆస్ట్రేలియాలో ముఖ్యంగా మెల్బర్న్, సిడ్నీ, క్యాన్బెరా లాంటి ప్రాంతాల్లో, బ్రిస్బెన్, పర్త్ లాంటి నగరాల్లో తెలుగు వాళ్ళు, తెలుగు ఫుడ్ అటువంటివి ఈజీగా అవైలబుల్. ఇంగ్లాండ్లో కూడా అవైలబుల్. మీరు సడన్గా ఇటలీకో గ్రీస్కో వెళ్తే గ్రీస్లో పాసిబిలిటీస్ తక్కువ, ఇటలీలో బాగానే ఉంటాయి. నేను చదువుకి ఉద్యోగాల కోసము వెళ్ళమన్న నార్వే, స్వీడన్, డెన్మార్క్లో అవకాశాలు తక్కువ అండి.
హంగరీలో ఇప్పుడు అవకాశాలు వస్తున్నాయి. బట్ మొత్తం హంగరీలో భారతదేశం నుండి వెళ్ళిన వాళ్ళు 11,000 మందో ఎంతమంది. సో వాళ్ళకి అక్కడ ఫుడ్ ఈజ్ నాట్ ఈజీ. కానీ ఏ దేశానికి వెళ్ళినా మన దేశం ఫుడ్డే తినటం ఎందుకు అలవాటు చేసుకోవాలి? అక్కడ దేశం ఫుడ్ కూడా అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఇండియాలో ఉండి బర్గర్లు మెక్కట్లా, అది ఇండియన్ ఫుడ్ కాదు కదా. అట్లాగే వేరే దేశాలకు వెళ్ళి ఆరోగ్యకరంగా ఉన్న ఏ ఫుడ్ అయినా తినొచ్చు కదా. సో కొంచెం అడ్జస్ట్మెంట్ కూడా మన మెంటాలిటీలో ఉంటే కేవలం బాలయ్య సినిమాలే కాకుండా హాలీవుడ్ లేకపోతే యూరోపియన్ అద్భుతమైన సినిమాలు కూడా చూసే మైండ్ డెవలప్ అయితే ఆ మేరకు మనం ఆ సమాజాల్లో ఇముడతామండి.